థ్యాంక్ యూ బ్రదర్. పద్మశాలి సంఘం మనోహర్ గారు మాట్లాడవలసిన కోరుతాం. మైక్ ఇచ్చి నేటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మా గురువులు కేసీఆర్ గారి ముద్దుల కూతురు ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారికి, అలాగే ఐపీఎస్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మరియు మా పద్మశాలి ముద్దుబిడ్డ రాజకీయ విభాగం అధ్యక్షులు బొల్ల శివశంకర్ గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి నా బీసీ సోదరులకు మరియు నా బీసీ మహిళా తల్లులకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఒక సోదరుడు చెప్పాడు, అయ్యా మనం కడప లోపల ఉంటేనే పద్మశాలినం, కడప పేదలు అంటే బీసీలం అనే నినాదంతో మనం ముందుకు పోవాలి. మేమెంతో, మాకంతా, మనమెంతో, మనకంతా, ఇస్తా, ఇజ్జత్, హుకుమత్, ఈ 3 దినాలతో ముందుకు పోతే మనకెట్లా రామో స్వీకరిస్తాం. ఇప్పుడు ఈ సమావేశం చూస్తుంటే ఇది బీసీ రహస్య సమావేశమా లేకపోతే బీసీల యుద్ధమని అర్థమవుతుంది మనకు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే బీసీల యుద్ధం ఎక్కడికి స్టార్ట్ అయింది అంటే నాగర్ కర్నూలుతోని. ఎందుకంటే మా బిడ్డ ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామిని మొక్కి వచ్చి మేమందరం కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతోని బీసీ మూమెంట్ ముందుగా తీసుకుంటారు. అమ్మా నువ్వు ఇంతకు మొదలు కూడా బతుకమ్మను నెత్తినెత్తుకొని తిరిగిన వల్ల ఇప్పుడు మా బీసీలను కూడా నెత్తినెత్తుకొని తిరిగి మా బీసీలు అందరూ కూడా న్యాయం చేసి మా బీసీల చట్ట సభలను మమ్మల్ని పంపించాలని మా పద్మశాలి సమర్పించది మీకు శిరస్సు వచ్చి నమస్కారాన్ని తెలియజేస్తాను. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. మేమెంతో, మాకంతా, మేమెంతో, మనమెంతో, ఇస్తా, इज्जत, हुकूमत, ये 3 हमारे हैं, ये बीसी के हैं, ये बीसी निनादन है. నేను కొండలక్ష్మణ్ బాపుజీ వారసులను కొండలక్ష్మణ్ బాపుజీ కూడా తెగించి తెలంగాణ కోసం కొట్లాడి కొండలక్ష్మణ్ బాపుజీ యొక్క భవనము టీఆర్ఎస్ ఆఫీస్ ఇచ్చిన మా లేదు ఆయన 90 ఏళ్ల సంవత్సరంలో కూడా చల్లగా కలిగి వణుకుతూ ఢిల్లీలో తెలంగాణ కోసం పోరాడిన నా పద్మశాలి బిడ్డ మీ అందరూ చెప్తారు. జై బీసీ. అన్నలందరికీ మళ్ళొకసారి నమస్కారం.